ప్రధాని మోడీ ఫ్రాన్సు పర్యటనలో సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా? రాఫెల్ను మించి 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులో భారత్ భాగం కాబోతోందా? జర్మనీ హ్యాండ్ ఇవ్వడంతో ఫ్రాన్స్ భారత్ను ప్రాజెక్టులో చేర్చుకోవాలని చూస్తోందా? యూరోప్ భద్రతకు భారత్ భాగస్వామ్యమే కరెక్ట్ అని మాక్రాన్ డిసైడ్ అయ్యారా? ప్రస్తుత పరిణామాలు అవునని అంటున్నాయి. యూరోపియన్ దేశాల రక్షణ కోసం ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. జర్మనీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టులోకి భారత్ను ఆహ్వానించాలనుకుంటోంది మిత్రదేశం ఫ్రాన్స్. దీనికి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారత్ తిరుగులేని శక్తిగా మారడం ఖాయం. ఇంతకు అసలేంటి? యూరోప్ను రక్షించే కీలక ప్రాజెక్టు నుంచి జర్మనీ ఎందుకు తప్పుకుంది? జర్మనీ స్థానంలో ఇండియాను ఆహ్వానించాలని ఫ్రాన్స్ ఎందుకు భావిస్తోంది? ఈ ఒప్పందం భారత్కు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. భారత్కు రాఫెల్ను మించిన ఆఫర్ ఇచ్చిన ఫ్రాన్స్. 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులోకి ఆహ్వానం. యూరప్ రక్షణ ప్రాజెక్టులో భారత్ భాగమవుతుందా? అంతర్జాతీయ రక్షణ రంగ సమీకరణాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు కావచ్చు, నేటి భాగస్వామ్యాలు రేపు కుప్పకూలిపోవచ్చు. కానీ దశాబ్దాలుగా కాలపరీక్షగా ఎదురు నిలిచి ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే బంధాలు చాలా తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాల్లో అవి ఇంకా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఇండియాకు మాత్రం 3 దేశాలు ఎప్పుడూ నమ్మకమైన మిత్రులుగానే ఉన్నాయి, భవిష్యత్తులో ఉంటాయి కూడా. ఆ దేశాలు రష్యా, ఇజ్రాయెల్, యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్. ఈ 3 దేశాలు భారత్కు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలిచాయి. భారత్ను రక్షణ పరంగా టాప్ ప్లేస్ లో నిలిపే. తాజాగా ఫ్రాన్స్ మన దేశానికి అలాంటిదే మరో బంపర్ ఆఫర్ ఇవ్వాలని చూస్తోంది. యూరోప్ రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులోకి ఇండియాకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని చూస్తోంది. యూరప్ సార్వభౌమత్వాన్ని చాటాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్టు జర్మనీ, ఫ్రాన్స్ దేశాల అంతర్గత విభేదాలతో కుప్పకూలిపోయింది. సరిగ్గా ఇక్కడే ఫ్రాన్స్ ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. తన అత్యంత నమ్మకమైన మిత్రదేశమైన భారత్కు 6th జనరేషన్ యుద్ధ విమానాల ఉమ్మడి తయారీ భాగస్వామ్యాన్ని ఆఫర్ చేసింది. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు, రాబోయే శతాబ్దపు రక్షణ ముఖ చిత్రాన్ని మార్చేయగల హిస్టారికల్ డీల్. ఎందుకో తెలియాలంటే దాదాపు దశాబ్దం క్రితం తెరపైకొచ్చిన ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి. యూరప్ దేశాలు అమెరికా రక్షణ సాంకేతికతపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో 2017లో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కలిసి ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాయి. 6వ తరం యుద్ధ విమానంతో పాటు డ్రోన్ల సమూహాన్ని నియంత్రించే కంబాట్ క్లౌడ్ వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్టు అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫ్రాన్స్ కి చెందిన దసాల్ట్ ఏవియేషన్, జర్మనీకి చెందిన ఎయిర్ బస్ మధ్య ప్రాజెక్టు లీడర్షిప్, టెక్నాలజీ షేరింగ్ విషయంలో తీవ్రమైన యుగోవార్ నడిచింది. నిధులు భారీగా ఉన్న సాంకేతికతను పంచుకోవడానికి జర్మనీ వెనుకాడ్డం, జర్మనీ అమెరికా నుంచి F-35 విమానాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం ఫ్రాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ఫలితంగా FCAS ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. బిలియన్ల డాలర్ల ప్రాజెక్టు ఆగిపోయిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యూహాత్మకంగా ఆలోచించారు. ఒంటరిగా 6th జనరేషన్ ప్రాజెక్టు భారాన్ని మోయడం ఫ్రాన్స్కు ఆర్థికంగా కష్టం. దీనికి పరిష్కారం రక్షణ రంగానికి భారీగా ఖర్చు చేయగల సామర్థ్యం, అత్యున్నత సాంకేతిక ఆకాంక్షలు, అన్నింటికంటే ముఖ్యంగా అత్యంత నమ్మకమైన మిత్రదేశం కావాలి. ఆ అర్హతలన్నీ ఉన్న ఏకైక దేశం భారత్. న్యూఢిల్లీ, ప్యారిస్ బంధానికి ఓ ప్రత్యేకత ఉంది. అది పరస్పర గౌరవం, అంతర్గత విషయాలు జోక్యం చేసుకోకపోవడం అనే పునాదులపై ఏర్పాటైంది. 1998లో భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ భారత్పై ఆంక్షలు విధించాయి. కానీ ఆ కఠిన కాలంలో కూడా భారత్ను విమర్శించని, ఆంక్షలు విధించని ఏకైక పాశ్చాత్య దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్కు అత్యవసరంగా లేజర్ గైడెడ్ బాంబుల టెక్నాలజీని అందించి మద్దతుగా నిలిచింది. నాటి మిరాజ్ 2000 నుంచి నేటి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల వరకు, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ల వరకు ఏనాడు ఫ్రాన్స్ భారత్కు సాంకేతికత సరఫరా ఆపలేదు, ఎలాంటి రాజకీయ షరతులు విధించలేదు. అందుకే రష్యా, ఇజ్రాయెల్ తర్వాత భారత్ కళ్లు మూసుకుని నమ్మే ఏకైక రక్షణ భాగస్వామి ఫ్రాన్స్ మాత్రమే. భారత్ ప్రస్తుతం స్వదేశీ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే సరిహద్దులో డ్రాగన్ శరవేగంగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో దూసుకుపోతోంది. రక్షణ రంగంలో చైనా, అమెరికా వంటి దేశాల కంటే ముందంజలో ఉండాలంటే 6th జనరేషన్ టెక్నాలజీ భారత్కు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ ఆఫర్ భారత్కు దొరికిన అద్భుత అవకాశంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఒప్పందంలో భారత్ కేవలం విమానాలను కొనే బయ్యర్ కాదు, మేక్
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసేలా సమాన భాగస్వామిగా ఉంటుంది. అంటే మేధో సంపత్తి హక్కులు ఇండియాకు కూడా దక్కుతాయి. ఇది మాత్రమే కాదు, 6th జనరేషన్ విమానాల్లో ఉండే మ్యాన్డ్, అన్మాన్డ్ టీమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్, అడ్వాన్స్డ్ స్టెల్త్ కంబాట్ క్లౌడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు భారత్ చేతికి వస్తాయి. ఒకవేళ ఈ డీల్కు ఒకే చెబితే అంతర్జాతీయ వేదికపై పెను మార్పులకు దారితీస్తుంది. మన దేశానికి టెక్నాలజీ ఇవ్వడంలో ఆంక్షలు, షరతులు పెట్టే అమెరికాకు ఫ్రాన్స్, భారత్ బంధం గట్టి సమాధానం అవుతుంది. హిందూ మహాసముద్రంలో చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి ఈ స్నేహం అత్యంత కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ కంపెనీతో కలిసి భారత్ యుద్ధ విమానాల ఇంజిన్లు తయారు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ 6th జనరేషన్ ప్రాజెక్టు ద్వారా ఇది మరింత బలోపేతమవుతుంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ 6th జనరేషన్ ఫైటర్ జెట్ ఉమ్మడి అభివృద్ధి గురించి చర్చలు జరిగాయి. అయితే ఈ ఆఫర్ అద్భుతమైనదే అయినప్పటికీ ఇరు దేశాల ముందు ఒక పెద్ద సవాలుంది. అది టైమ్ అండ్ బడ్జెట్. 6th జనరేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్ల నిధులు కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది. భారత్ ఇప్పటికే అమ్కా ప్రాజెక్టులో బిజీగా ఉంది. మరి ఫ్రాన్స్ తో కలిసి సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అనేది అసలు ప్రశ్న. మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.